స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆది అంతము లేనివాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త, బలవంతుడైన తండ్రి, సత్యస్వరూపి అయిన నా దేవానికి స్తోత్రం, వందనాలు, స్తుతి 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 చెల్లిస్తున్నాం. ఇంతవరకు మొన్న నా తండ్రి సజీవ లెక్కలో ఉంచినావు, నీకు వందనాలు. నీ కృప లేనిదే మేము లేము నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం రాజా. నా తండ్రి, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి ప్రతిదినము మీరు మాతో ఉదయ కాలాన నా తండ్రి వివిధ రకములుగా మాట్లాడుతున్న విధానంలో బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినం కూడా నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచుడికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. మరి నా తండ్రి వాక్య బోధ చేయుటకు నా తండ్రి కుమార్తె రూపా సుహాసిని గారిని ఎన్నుకున్నందుకై నీకు వందనాలు. మీ ప్రణాళిక చొప్పున, మీ చిత్తము చొప్పున నాయన బిడ్డను నీ వాక్యము చేత అభిషేకించి ఆమెను మీసులో చాటును మరుగుపరిచినైనా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా హృదయంలో సిద్ధపరచండి నాయన. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని మీరే మాకు అనుగ్రహించగలందులకై ప్రార్థిస్తున్నాను దేవా. సర్వశక్తిమంతుడా, నీకు సాధ్యమైనది ఏది లేదు. మా ప్రతి హృదయాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న దేవుడవు నా తండ్రి, చూస్తున్న దేవుడవు, మాతో మాట్లాడగల శక్తి గల సంపూర్ణుడవు నాయన. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉంచిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి నా తండ్రి మంచి ఆరోగ్యం నింపువని ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా ఈ ఎండ నా తండ్రి ప్రెషర్ ఎక్కువగా ఉంటుండగా నాయన నా దేవ, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో నింపుమని, ఎండ దగ్గర తగలకుండా నాయన ఆనాడు ఇశ్రాయేలీయులను కాపాడిన రీతిగా నా ప్రభా ఇప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడవు, కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు, స్తుతి. ఏది జరిగినా అది నీ చిత్తము, నీ ప్రణాళిక అయి ఉంటున్నది నాయన. అయితే నా ప్రభావ మానవాళి చేయుచున్న పాపమును బట్టి నా తండ్రి కొన్ని పరిస్థితులను మీరు అలవ్ చేస్తారు కనుక నా తండ్రి మా పాపములను క్షమించమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ మా పాపములను క్షమించి మా అందరికీ నా తండ్రి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, మరి ఆర్థిక సమస్యలను తీర్చిన ఆదరణను అనుగ్రహించగలందులకై ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినాన జరిగిన నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మీరు తోడయుండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు, స్తుతి నాయన. నిన్నటి రాసిన నా తండ్రి ఐసెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మీరు తోడయుండి నడిపించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మీరే మాతో మాట్లాడండి నా ప్రభా. ఆ వాక్యము ద్వారా మా ఒక్కొక్కరికి మంచి ఆదరణ, నెమ్మది, సమాధానము, శాంతి అనుగ్రహించి ఇది నా ఆశీర్వాదములతో నింపుమని, ఈ వాక్యము ద్వారా మా జీవిత కాలం అంతయు మేము నాయన సరి చేసుకుని సరిదిద్దబడుటకు నీ కృప దయచేయమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకుని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ బాలస్వామి అయ్యగారు గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మనకి ఈరోజు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు సిద్ధంగా ఉన్నారండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం.
సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తూ ఉన్నారండి. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం అండి. అక్కగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇచ్చిన ఈ సమయం కొరకు కూడా ప్రభు అయిన దేవునికి కూడిన మరి ప్రియులకు కూడా వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ఈరోజు చాలాసార్లు మనం ధ్యానించిన వాక్యము మరి దాని కాంటెక్స్ట్ సహా ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మరి 5 నుంచి 11 వరకు చాలాసార్లు చదివి ఉంటారు. దాని గురించి కూడా మనం ధ్యానించాం. కానీ ఉదయకాల సమయంలో ఆ వచన భాగాన్ని ఫిలిప్పీ పత్రిక బ్యాక్గ్రౌండ్ లో మరి పౌలు మరి అది పంచుకుని ఏమి కోరుకుంటున్నాడు ఫిలిప్పీల్లోను వాక్యం వింటున్న మనలోను గమనించి మరి ముందుకెళ్ళడానికి ఇష్టపడదాం. ఆ మాట కూడా చాలా సార్లు మనం వింటుంటాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అనే మాట మనం వింటూ ఉంటాం. అయితే దానిలోనికి వెళ్ళక ముందు మరి ఏ సందర్భంలో ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు ఈ యొక్క పత్రికను రాస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఫిలిప్పీలో ఉన్న సంఘము మొట్టమొదటి పౌలు గారు వారికి రాస్తూ ఏమంటాడంటే 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కాపాడునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి 7వ వచనం కూడా చూసినప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఈ పత్రిక రాస్తున్నాడో కూడా మనం గమనించవచ్చు. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గుర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. మీరు గమనించినట్లయితే పాలివారై అనే మాట మనం చూస్తాం. ఈ చదివిన 2 భాగాల్లో కూడా పాలివారై ఉండట చూచి అంటే అంతవరకు మనందరికి తెలుసు పౌలు భక్తుడు ఎక్కడ సువార్త ప్రకటించినా ఆ ప్రాంతాల్లో తన చేతులతో డేరాలు కుడుతూ మరి అక్కడ సువార్త పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఆయన మరి కష్టించి పని చేసి దాంతో సువార్త చేసినట్టుగా మనం చూస్తాం. అయితే మనము ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అయినను నా శ్రమలలో మీరు పాలు పుంజుకొనినది మంచిది. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అంటారు.
ఫిలిప్పి సంఘం మొట్టమొదటి సంఘం అన్నమాట. మొట్టమొదటి సంఘం. మరి వారు పౌలు భక్తుని యొక్క పరిచర్యలో, సువార్తను అంగీకరించడమే కాదు, సువార్తను మరి విస్తరింప చేయడంలో దేవుడు ఆయన్ని బలపరుస్తున్నారు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను అంటాడు. అయితే వీరిని కూడా అయినను నా శ్రమలో సువార్త పరిచర్యలో వాళ్ళు పాల్పంచుకున్నారు. మరి అది ఆర్థికంగా, మరి యు ఆర్ ఇన్ మై హార్ట్ అంటాడు. ఫిలిప్పి సంఘం చాలా అతి సమీపంగా ఆయన హృదయంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. నా హృదయంలో మీరు ఉన్నారు కనుక నేను మీరు ఉంచుకొని ఉన్నానంటాడు. అంటే పౌలు యొక్క ఆ స్వార్థ పరిచర్య యొక్క ఆయన పడిన శ్రమలో వారు పాలి భాగస్తులుగా ఉండి మంచి పని చేశారు. మీరు మరి ఎప్పటి నుంచి అంటే నేను మాసిదోనియాలో ప్రారంభించినప్పుడు మనకు తెలుసు, ఆయనకు ఒక దర్శనంలో మాసిదోనియాకి రమ్మని ఒక వ్యక్తి ఆయన పిలిచినట్టుగా దేవుని యొక్క పిలుపు లోబడి మరి పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తాం. వచ్చినప్పుడు కూడా ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు, ఎన్నో సంఘాలు అన్యజనుల మధ్య స్థాపించాడు పౌలు భక్తుడు. దిస్ ఇస్ ద ఫస్ట్ చర్చ్. ఫిలిప్పీలో ఉన్న సంఘము మరి వాళ్ళ ఇచ్చి పుచ్చి విషయంలో చాలా మరి పాలివారుగా ఉన్నారు, పార్ట్నర్స్ గా ఉన్నారు పౌలు భక్తులతో అని మనం గమనిస్తున్నాం. అయితే ఈ ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు ఆయన బంధకాల్లో ఉన్నట్టుగా, చెరసాలలో ఉన్నట్టుగా, అక్కడి నుంచి ఈ పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క చదివిన మనం చదవబోయే వాక్య భాగానికి ఎవరైనా ఒకరు చదువుతారండి? ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్టును, ప్రతివాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ ఈ అధ్యాయం చూస్తే 2వ అధ్యాయాన్ని కావున అనే మాటతో ప్రారంభిస్తారు. కావున అంటే దేర్ఫోర్, అంటే అంతకు ముందు ఒక విషయాన్ని పౌలు భక్తుడు చెప్పాడు, దాన్ని మరి ఆయన కొనసాగిస్తున్నట్టుగా ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ ఫిలిప్పీ దగ్గరికి మరి ఒక వ్యక్తిని, ఒక భక్తుని పంపిస్తాడనమాట అక్కడ పరిస్థితిని కనిపెట్టడానికి. ఆయన చెప్పిన అక్కడ జరుగుతున్న వాటి విషయాలు మరి పౌలు భక్తుని చెప్పినప్పుడు ఆత్మలో గ్రహించిన పౌలు అక్కడున్న పరిస్థితిని గ్రహించి ఈ మాటలు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీరు రక్షణయు కలుగునందుకు సూచన అయి ఉన్నది.
ఇది దేవుని వల్ల కలుగునదే అంటాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రియమైన ఫిలిప్పి సంగమా, ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను అని కూడా మరి వారి ఎడ్ల 8వ వచనంలో రాస్తారు. ఆ సంఘమును ఏమంటున్నాడంటే, నేను వచ్చి చూచినా రాకపోయినా ఒక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరు కూడా బెదిరించే వారికి బెదిరిపోవద్దు. సంఘముగా మీ అందరు కూడా ఒక్క భావముతో, ఒకటే ఒక భావం కలిగి ఉండాలి. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి విలులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు మెదడుకుంటా వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. మనం గమనిస్తే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ ఒక రకమైన చాలా మరి అందరి మధ్యలో కాదు కానీ అప్పుడప్పుడే మొదలవుతూ వారి మధ్యలో ఏకభావం లేని పరిస్థితి, ఒక విభేదం లేకపోతే ఒక బెదిరింపును బట్టి భయపడిన పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అందుకనే పౌలు ఆ మాటను రాస్తున్నాడు. 4వ అధ్యాయంలో 2వ వచనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరైనా చదువుతారా? 4:2. 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గల వారై ఉండుడని యువోదియాను సుంటుకేసు బతిమాలు కొంచున్నాను. సుంటుకేను అవును, నిజమైన సహకారి ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ ఒక పరిస్థితి ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏక మనసు లేని పరిస్థితి, ఇద్దరు స్త్రీల మధ్యలో వారు చక్కగా మరి మరి పౌలు గారితో కూడా సహకారులుగా ఉంటూ చక్కటి పరిచర్య చేసిన సువార్త విషయంలో ప్రయాసపడిన వారిని ఆ ఇద్దరు స్త్రీల గురించి అక్కడ రాయబడి ఉంది. అయితే వారి మధ్యలో ఒక హృదయంలో ఏక మనసు లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళని బతిమాలు కొంచున్నాను, ఏక మనసు కలిగి ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొంచున్నాను అంటాడు పౌలు భక్తుడు. ఆ సందర్భంలో ఈ 2వ అధ్యాయం రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకే భావంతో ఉండాలి. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. మరి మనం ఎప్పుడున్న ప్రస్తుత కాలంలో బెదిరిస్తారనే భయంతో బెదిరించక ముందే బెదిరిపోయే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అలాంటి యేసయ్య ఒక మాట చెప్పాడు అనమాట, ఏ నాటికీడు ఆ నాటికే చాలును అని. అండ్ వి ఆల్ నో ఎవ్రీ డే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి దినం కూడా దేవుడు మనకు అనుగ్రహించే బహుమానం. దిస్ ఈస్ దట్ వీ డోంట్ నో హౌ లాంగ్, బట్ ఎవ్రీ డే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి దినం కూడా, ప్రతి ఉదయం కూడా దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా కూడుకోవడం మరి ఆయన మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ధన్యత, భాగ్యం, ఆ జీవం అనేది. కాబట్టి ఈ దినం మనం ఎదుర్కొనే వాటికి బెదిరిపోకుండా మరి వారికి చెప్పినట్లుగానే మనం సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నిన్ను గూర్చి ఇలాగున నేను వినాలనుకుంటున్నాను అంటూ క్రీస్తుకు తగినట్లుగా మీ విధంగా ప్రవర్తించండి అని వారికి రాస్తున్నట్టుగా పౌలు భక్తుడు చూస్తారు. మీరు బెదిరిపోకుండా ఉంటే
ఆ బెదిరించే వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది. అది కూడా ఎవరి వల్ల కలుగుతుంది అంటే మనము విశ్వసించి మరి మన హృదయంలో ప్రతిష్ఠించుకొని వెంబడిస్తున్న క్రీస్తుని బట్టియే మనకు అలాంటి పరిస్థితి కలుగుతుంది. మరి ఆయన ఏమంటున్నాడంటే ఏలయనగా 29 మీరు నా యందు చూచినట్టు నా యందు మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అంటాడు. ఇప్పుడు పౌలు భక్తుడు మరి సువార్తను ప్రకటిస్తున్నాడని, అందు నిమిత్తం బంధకాలు ఉన్నాడని మనము ఎరుగుదు. మీరు ఏదైతే నేను నా విషయంలో వింటున్నారో అలాంటి పోరాటం మీకు కూడా కలిగి ఉన్నందున యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటాడు. విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసకి కూడా శ్రమ పడడం అనేది ఒక వరముగా దేవుడు ఒక ఆధిక్యతగా అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహం అంటాడు, అనుగ్రహించటం ఉండెను అంటూ అప్పుడు ఆయన ఏమని రాస్తున్నాడంటే 2వ అధ్యాయం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ అయినను, ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మరి ఏక మనసునగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి అని ఫిలిప్పీలకు చెప్తున్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు వ్యక్తిగతంగాను సంఘముగాను మరి ఆ హెచ్చరికను ఎక్స్పీరియన్స్ చేశారు, అనుభవించారు. మరి ఎలాంటి ఆదరణ అంటే ఆ ఆదరణకు కూడా ఒక ప్రేమ వల్ల ఆదరణ అయిన మన జీవితాల్లో నువ్వు ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు మరి ఎస్పెషల్లీ వారికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు, ప్రేమ వలన ఆదరణ పొంది ఉన్నారు మీరు, దేవుని యొక్క ప్రేమ వల్ల. మరి ఆత్మయందు ఏ సహవాసమైన మనందరం కూడా వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మనం క్రీస్తు యొక్క సంఘము, ఆయన యొక్క శరీరమై ఉన్నది, ఆయనే మనకు శిరస్సై ఉన్నాడని ఎరుగుదు. ఆ సహవాసము ఒకరితో ఒకరు ఎవరు అనుగ్రహించారు? పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించారు. అక్కడే మనము పెద్ద అక్షరాన్ని చూస్తాం, అంటే ఇంగ్లీష్ లో క్యాపిటల్ ఉంటుంది కానీ ఇక్కడ అది కొంచెం పెద్ద అచ్చుతో మరి అక్కడ రాసినట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది అది. ఆత్మయందు ఏ సహవాసం అయినను, మనందరము ఈ విధంగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వారంగా, దేవుని కుటుంబంగా, క్రీస్తు యొక్క శరీరంగా, మరి ఆత్మయందు ఏ సహవాసమైనను అలాంటి సహవాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ సంఘానికి కూడా మరి ఆయనే అనుగ్రహించినట్టుగా ఆయన యొక్క దయను, వాత్సల్యతను వారు అనుభవించినట్లుగా చూస్తాం. క్రీస్తునందు మాత్రమే ఇవన్నీ కూడా ఫిలిప్పీ సంఘం అనుభవించినట్లుగా వారిని జ్ఞాపకం చేస్తూ దేమని ప్రోత్సహిస్తున్నాడంటే పౌలు భక్తుడు, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు, మనసు గురించి ఆయన మాట్లాడుతూ నా సంతోషం సంపూర్ణం చేయండి. సంఘంగా మరి మీ అందరిలో కూడా ఏక మనసులగునట్లుగా మరి కలిగి ఉండండి, ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడు. మనం వింటున్నాం, నిన్న సుధాకర్ రెడ్డి బ్రదర్ చెప్తున్నప్పుడు ఆ ప్రేమను గురించి,
కానీ నాట్ ఓన్లీ నాయకుల్లోనే కాదు, ప్రతి విశ్వాసిలో కూడా ఈ ఏక ప్రేమ దేవుడు అసలు ఆయన లేకపోతే మనకి ఆ ప్రేమే లేదు. ఎందుకంటే ఆయనలోనే ఆ మూలం, ఆయనే ప్రేమ సోర్స్ అయి ఉన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆ ప్రేమను అనుభవించిన మనము ఆ ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి, మళ్ళీ ఏకభావం అంటాడు, ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ఇందాక ఒక మాట విన్నాం, స్వార్థ అనే మాట. మరి సువార్త విశ్వాస పక్షమున పోరాడుతున్నప్పుడు ఒక పోరాటంలో ఉన్నాం మనం. సువార్త అంటే మనం బాగా ఎరుగుదాం, యేసును కూర్చున్న వార్తయే సువార్త. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఒక పోరాటంని ఎదుర్కొంటూ ఉన్నాం. ఒక పోరాటంలో ఉన్న వ్యక్తి శత్రువును గురి మీదే, మరి మన మనసు అంతా కూడా దేని మీద ఉండాలంటే ఈ పోరాటంలో ఏ విధంగా జయించాలి క్రీస్తు శక్తితో అని, మరి కాంప్లసెంట్ గా కాకుండా మరి ఏకభావం ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఉండాలి, దాని మీదే మనసు ఉంచాలి అని. మరి ఇలా ఉంటే మీరు ఫిలిప్పీ సంఘమా, నాకు ప్రియమైన సంఘమా, నేను ఎంతో సంతోషిస్తాను అన్న సంతోషాన్ని సంపూర్ణం చేయండి అని చెప్తూ పౌలు భక్తుడు ఈ ఏక మనసు కలిగే విషయంలో ఇది ఉండకూడదు అంటాడు 3వ వచనంలో. కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమీ చేయక, అంటే మోటివ్, మనసులో కక్షతో కానీ, వెయిన్ గ్లోరీ అంటాడు ఇంగ్లీష్ లో, అంటే వృధా అతిశయం. వృధా అంటే వేస్ట్ గా అతిశయించడం, గర్వించడం. అలాంటి హృదయంతో ఏమీ చేయకుండా వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ 3 విషయాలు వారిని కలిగి ఉండాలి. ఏక మనసు ఏక ప్రేమ కలిగే విషయంలో మీ హృదయాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. కక్షతో చేయొద్దు, వృధాతిశయంతో చేయొద్దు, కానీ వినయమైన మనస్సు గలవారే, రెడీ టు ఒబే, రెడీ టు పుట్ ద అదర్ పర్సన్ అబౌవ్ యూ. అవతల వ్యక్తిని నీకంటే యోగ్యునిగా ఎంచే మనస్సు ఉంటే అక్కడ ఏక ప్రేమ ఏక మనస్సు ఏకభావం కలిగి ఉండడం మరి సాధ్యమవుతుంది అన్నట్లుగా ఇక్కడ పౌలు భక్తుడు రాస్తుంది. ఈవెన్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయంలో కూడా మన హృదయాల్లో దేవుడు తొంగి చూస్తున్నప్పుడు మనం ఏది చేసినా అది ఎలాంటి మోటివ్ తో చేస్తున్నాం, ఎలాంటి మనస్సుతో చేస్తున్నాం అనేది దేవునికి చాలా, ఎంత సేవ చేసాం అనే దానికంటే ఎక్కువగా ఏ హృదయంతో చేస్తున్నాం. అవి ఒక మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం బాగా ఎరిగిన వచనం 4వ అధ్యాయంలో, ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండుడి అంట. అంటే ఈ ఏక మనసును ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యందు సహవాసముగా సంఘంగా ఉన్న మన మధ్యలో అనుగ్రహించాడు. ఈ రోజుల్లో మనం ఫిజికల్ బాడీకి ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. వి టేక్ సో మచ్ కేర్. మంచిదే, తీసుకోవద్దని చెప్పట్లేదు. దాంతో పోల్చుకుంటే విమెన్ బ్యూటీ పార్లర్లు వచ్చేస్తున్నాయి, మెన్ బ్యూటీ పార్లర్లు వచ్చేస్తున్నాయి, మంచిదే. వి టేక్ సో మచ్ కేర్ అబౌట్ అవర్ సెల్స్. శ్రద్ధ తీసుకుంటాం దేవుడిచ్చిన వాటిని కాపాడుకుంటే, టెంపరీ వాటి మీద. కానీ వాక్యంలో ఆత్మ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన, మరి 2వ అధ్యాయంలో ఉంటుందండి ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో ఆ మాట 1వ వచనంలో, కాబట్టి
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు అనే మాట మనం చదువుతాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4. సమాధానం అనే బంధం చేత ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే. ఇక్కడేమో ఈ ఏక మనసు, ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో పిలిపిలకు రాస్తూ, మీరు కక్ష వద్దు హృదయంలో, వృధాతిశయం వద్దు, నేను అవతల వ్యక్తి కంటే గొప్ప, నా వంటి వారు ఇంకెవరు లేరు అనే తాత్పర్యం గాని అలాంటి భావం గాని కాకుండా, ఫిలిప్పీలారా వినయముతో మరి కూడిన ఆ యొక్క మనస్సు గలవారే ఒకరినప్పుడు తనకంటే యోగ్యునిగా, సంఘంలో అలాంటి కల్చర్ రావాలి క్రైస్తవుల మధ్యలో అని ప్రభు కోరుకుంటారు. పౌలు భక్తుడినే అలా సంతోష పెడితే మనము సేవిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, అలాంటి మనస్సుతో దేవుని మనం వెంబడించినప్పుడు ఎంతగా మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఇంకేమంటాడంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను అని 4వ వచనం. ఇలాగ ఉంటూ, బికాస్ యు ఆర్ వన్ బాడీ, బికాస్ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, మనం ఒక్క శరీరంగా ఉన్నాం కాబట్టి మీలో ఫిలిప్పి సంఘంలో ఉన్న ప్రతి వాడు కూడా తన సొంత కార్యములే కాదు ఇతర కార్యములు కూడా చూడవలెను అంటాడు. ఒక బాడీని తీసుకుంటే మీకు పెయిన్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమైంది. తలనొప్పి, తల బాగా పగిలిపోతున్నట్టుంటే అప్రయత్నంగా మన హ్యాండ్ వెళ్ళిపోయి మన తల మీద ఇట్లా వెంటనే ట్రైస్ టు మసాజ్ ఇట్, ట్రై చేస్తుంది ఆ నొప్పులో సహాయం చేయడానికి. ఏ భాగమైన మన మన బాడీలో when it pains, the other part will try to comfort it. కంఫర్ట్ చేయడానికి దానికి ఎవరు చెప్పక్కర్లేదు, అప్రయత్నంగా అదే వెళ్ళి అది ట్రైస్ టు మసాజ్, అది హెల్ప్ చేయడానికి ఇష్టపడుతుంది. అట్లాగా పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక సంఘంలో ఉన్నవారు మరి వారి సొంత కార్యాలే కాదు ఇతరుల యొక్క కార్యాలు చూడాలి అంటాడు. ఈ కాంటెక్స్ట్ వేరు. ఇంకొక చోట కూడా వాక్యంలో ఏముంటదంటే, డోంట్ బి బిజీ బాడీస్, అంటే అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కూడా అని కూడా ఉంటుంది, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని కూడా ఉంటుంది. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇక్కడందరూ కూడా సెల్ఫిష్ అయిపోతున్నారు, మీ జీవితాల్లోనే మీరు అట్లా మునిగి పోతున్నారు కాబట్టి జాగ్రత్త అని చెప్తూ, ఈ యొక్క ఇతరుల చూడాలి అని చెప్తూ ఆ యొక్క కాంటెక్స్ట్ లో పౌలు భక్తుడు ఈ వాక్యాన్ని, ఈ మనం చదివిన భాగం 5 నుంచి 11 వచనాల వరకు మరి ఎంతో థియలాజికల్ గా, ప్రొఫౌండ్ గా, ఒక కవిత రాస్తున్నట్టుగా ఆ భాగాన్ని పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళ ఎదుటిగా ప్రభు ఏమై ఉన్నాడో అని ఆయన వైపుకు దృష్టి మళ్లించడానికి చూస్తారు. తప్పు కాదు మన యొక్క కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళ సొంత కార్యాలు అస్సలు పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టేసి ఇతరుల కార్యాల మీదే ఎక్కువగా మనసుంచేవారుగా ఉంటారు. అది కూడా రైట్ కాదు, అది బ్యాలెన్స్ కాదు. అలా మీరు చేసుకుంటూనే ఇతర కార్యాల్లో కూడా మరి మనసు ఉండాలి అన్నట్టుగా చూస్తున్నాం. మరి దాంట్లో అదర్ మైండెడ్ విషయంలో యేసుక్రీస్తు ప్రభు కంటే అత్యున్నతమైన
మరి ఆ మాదిరి కలిగిన వారు ఇంకెవ్వరు లేరని మన ఎదుట ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం ముందుకు తీసుకొస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక థియలాజికల్ గా ఒక ఎంతో అద్భుతమైన సత్యాన్ని వారి ఎదుటిగా తీసుకొస్తున్నట్టు చూస్తున్నాం. క్రీస్తు యేసుని కలిగిన మనస్సులో అన్ని ఆస్పెక్ట్స్ ఇక్కడ కవర్ చేయట్లేదు, కానీ ఫిలిప్పీ సంఘానికి ఆ యొక్క సందర్భంలో ఏమి అవసరమో ఆ పార్ట్ ని అక్కడ ఆ యూనిటీ గురించి, ఏక మనసు గురించి, వినయం గురించి, ఇతరులు మరి ఈ విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరిని వారి ఎదురుగా తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా అప్లై చేసుకోవాలి వారి జీవితంలో ఈ యొక్క ప్రిన్సిపల్ ని అని తీసుకొస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 1 కొరింథీయులు 2:16 కూడా చూస్తాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నారంటాడు అక్కడ. ఎవరైనా చదువుతారా? 1 కొరింథీయులు 2:16. రెఫరెన్స్ చెప్పండి. 1 కొరింథీయులు 2:10. 2:16. 16. ప్రభువు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం అంటాడు. ఇక్కడేమో క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండి అంటాడు. అంటే ఇట్ ఈస్ ఏ బిలీవర్స్ చాయిస్ వెదర్ టు వాక్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట. అంటే ప్రతి ఒక్క విశ్వాసికి మన ఎదుట ఒక ఎంపిక చేసుకోవచ్చు. నేను క్రీస్తు మనస్సు కలిగి ఆయన ఎరిగి నడుచుకున్న జీవితం ప్రతి పరిస్థితిలో, లేక ఆయన మనసుని ప్రక్కన పెట్టి నా మనసులో వచ్చే కక్ష చేతైనా ఉదాతిశయం చేతైనా నా అనే దాన్ని నేను నెరవేర్చుకున్నానికి ఆయన వెంబడించే మనసు, లేకపోతే క్రీస్తు మనసు మన జీవితాల్లో డామినేట్ చేసినట్లుగా ఆయన మనస్సుని మనం కలిగి ఉండే విషయంలో శ్రద్ధ కలిగిన వారంగా ఉండే మనసు, అది అలాంటి మనసు కలిగి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనస్సుని మన ఎదుటికి తీసుకొస్తున్నట్టుగా పౌలు భక్తుడు చూస్తున్నారు. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని అంటాడు. ఇక్కడ దేవుని స్వరూపం, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపం, దేవుడై ఉండి, కానీ ఆయన దేవుడై ఉండి అంటే దేవుని రూపము కలిగిన వాడై అన్నప్పుడు అర్థము ఒక ఫిజికల్ బాడీ ఉన్నట్టు కాదు, ఒక ఆకారం ఉన్నందుకు కాదు. ఎట్లా అంటే వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అని అర్థం. మరి దీని అర్థం ఏంటి? రూపం అన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఇంటర్నల్ గా ఆయన ఏమై ఉన్నాడో, దైవమై ఉన్నాడు అని దాని అర్థం. ఇంట్రిన్సిక్ గా హీ ఈజ్ గాడ్, కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. ఏక మనసు గురించి మాట్లాడుతున్నట్టు, దే ఆర్ వన్, నో డివిజన్ ఇన్ దెమ్. అలాగా కలిగిన అలాంటి దేవుడు క్రీస్తు యేసునకు కలిగిన అన్నప్పుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంట. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎరుగుదుము, ఈ సృష్టి యావత్తు చేయబడక ముందు
యాజ్ గాడ్ ఈజ్ ప్రీ ఎగ్జిస్టెంట్. ఆయన లేని సమయమే లేదు. హీ వాజ్ విత్ గాడ్, హీ ఈజ్ గాడ్ అని యోహాన్ భక్తుడు కూడా తన యొక్క సువార్తనే ఆ విధంగా ప్రారంభించడానికి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆయన లేని సమయమే లేదు. ఆది అంటే టైం ఈజ్ ఆల్సో, బికాజ్ మన కోసం సృష్టించబడింది. టైం బయట ఉన్న, సమయానికి బయట ఉన్న దేవుడు ఆయన. ఆయన లేని టైంను వాడలేము, ఆయన లేని కాలమే లేదు. అలా we cannot think about God as human being. మనలాగా కాదు, నిత్యుడైన దేవుడు, పరిమితి లేని దేవుడు, ఉన్నవాడైన దేవుడైన మరి ఈ లోకంలో శరీరధారి అయి రాకముందు తండ్రితో ఉన్నవాడు, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటాడు, అతడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా, ఈజ్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, సమానంగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఎలాంటి మనసుని కలిగి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు, డిమోషన్ కోరుకోరు. దిగజారిపోవాలని, తగ్గిపోవాలని కోరుకోరు. మనందరికీ ఎన్నో ప్రివిలేజెస్ ఉండాలని ఆశపడతాం. దేవునిగా ఆయనకున్న ప్రివిలేజెస్ అన్ని కూడా పక్కన పెట్టడానికి, వాటిని విడిచిపెట్టడానికి, కొంతకాలం వాటిని పక్కన పెట్టడానికి ఇష్టపడిన దేవుడు. భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ అది క్రీస్తు యేసు కలిగిన మనసు. ఆయన ఎవరు బలవంత పెట్టలేదు. బలవంత పట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పంపించలేదు. ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్, ఇష్టపూర్వకంగా ఆయన ఈ కేమ్ డౌన్. వచ్చేటప్పుడు ఈ సెడ్ అంటే నాకు ఈ యొక్క దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టు, అలా ఉన్న ప్రివిలేజెస్, దేవునిగా ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రివిలేజెస్ పక్కన పెట్టడానికి, అదేం ఒక భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ పక్కన పెట్టి నెక్స్ట్ స్టెప్ దిగడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. పరలోకంలో నుంచి ఒక్కొక్క మెట్టుగా దిగుతున్నట్టుగా చూస్తాం. యోహాన్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, 51వ వచనం, జాన్ 1:51, 1:51. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుడిపై ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆయన ఇక్కడ రాసిన ఈ భాగాన్ని చూసినప్పుడు పరలోకంలో నుంచి భూలోకానికి మరి దేవుడు ఒక నిచ్చెన వేసినట్లుగా ఒక్కొక్క మెట్టు ఆయన కిందకి దిగడానికి ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది గమనించినట్లయితే. ఇక్కడ మరి 7వ వచనానికి వద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను అంట. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి తను తానే మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ లో రెప్యుటేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్. ఈ తన సెల్ఫ్, ఆయన ఏమై ఉన్నాడో ఆ దైవత్వాన్ని పక్కన ఎంటీ చేసుకున్నానికి, తన రెప్యుటేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను, ప్రభావాన్ని ఆయన్ని పక్కన పెట్టి మరి మనుష్యుల పోలికగా, నీ నా పోలికలో, శరీరంలో, శరీరాకారంలో
పాప శరీరాకారం, పాపము లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభువారు మీరు చూస్తే ఒక ప్యాసేజ్ లో ఇంక చాలా ఉంటాయి వాక్యంలో. యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు, మనం ఆయన దృష్టికి ఏ విధంగా కనిపిస్తున్నాం అని ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40 అధ్యాయము 22వ వచనం. ఆయన భూబంటల మీద, మళ్ళీ చెప్తుందండి, యెషయా గ్రంథం 40:22. ఆయన భూబండల మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకటి తెరని విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసను, ఒక గుడారం వేసినట్టు ఆయన దానికి నివాస స్థలము ఏర్పరచను అనే మాట చూస్తాం. అంటే దేవుని దృష్టికి భూమండలం మీద ఆసీనుడైన ప్రభువుకి, దేవునికి ఎలా కనిపిస్తున్నాడంటే మానవుడు భూమి మీద మిడతల్లాగా కనిపిస్తున్నారు. అసలు ఈ మహావిశ్వంలో భూమిని చూడాలంటేనే ఒక చిన్న నలకలాగా ఉంది మనం చూసిన మన దృష్టితో. దేవుని దృష్టికి మనం అట్లా కనిపిస్తున్నాం నలకల్లాగా, అది ఈ యొక్క మిడతల్లాగా అంటే. అలాంటి మానవుడై, అలాంటి అంత గొప్ప దేవుడు ఆయన స్థానాన్ని, పరలోకాన్ని, మహిమను, ఆయన ప్రభావాన్ని అక్కడ అందరూ నిత్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి నిత్యము గాన ప్రతి గానములతో స్తుతిస్తున్న పరలోక రాజ్యాన్ని, దాన్ని విడిచిపెట్టి మన కొరకు దిగజారడానికి ఆయన ఈ పక్కన పెట్టి ప్రివిలేజెస్ అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుని రూపం మరి ధరించుకుంటారు, మానవుడిగా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడమే కాదు, పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అంటే ఆయన హ్యుమానిటీని దైవత్వానికి యాడ్ చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జీవించిన కాలంలో 100% మానవుడు, 100% దేవుడు. ఈ యొక్క గొప్ప మరి దేవుని యొక్క ప్రణాళికను, కార్యాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. మనిషి పోలికగా పుట్టినప్పుడు కూడా ఎంతగా నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయడానికి, దాసుని స్వరూపం ధరించుకుని ఆయన ఎల్లప్పుడూ రాజై ఉన్నాడు. ఈవెన్ వెన్ హీ కేమ్ డౌన్ టు ఎర్త్, హీ స్టిల్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. భూత వర్తమాన భవిష్యత్ కాలములో సింహాసన ఆసీనుడై ఉన్న దేవుడు అంటే, ఆ సింహాసనం అనేది ఫిజికల్ సింహాసనం కాదు, కానీ ఒక ఆయన సమస్తము పై ఉన్న ఆయన అధికారాన్ని, సర్వాధికారాన్ని గుర్తిస్తుంది. మనం పాడుతూ ఉంటాం, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అనే పాటలో ఈ యొక్క మాటలన్నీ కూడా మళ్ళీ మనం పలుకుతూ ఉంటాం. మీరు ఒకసారి చదువుకోండి ఆ లిరిక్స్, పాట రాని వారు, చాలా బాగుంటుంది. ఈ సర్వాధికారి ఏం చేయడానికి, మహోపకారం చేయడానికి, మానవులందరి పట్ల దిగిరాడానికి, ద మోస్ట్ హ్యూమన్ ఫామ్ ధరించడమే ప్రభు ఎంతో తగ్గించుకోవడం అంటే, అంతకంటే తగ్గించుకోవడానికి, దాసుని స్వరూపం ధరించుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ రోజుల్లో దాసులు అంటే వారికి సొంతగా ఎటువంటి రైట్స్ ఉండవు. వారి యజమాని ఏది చెప్తే అది చేయడమే దాసుని యొక్క బాధ్యత, పని. అంతకంటే నా ఇష్టం అని కానీ, సొంత ఆలోచనకి కానీ ఎటువంటి తావులేని పరిస్థితి. అలాంటి దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఆ యొక్క ప్రివిలేజెస్ కానీ, తన అధికారాన్ని కానీ అన్ని కూడా పక్కన పెట్టేసి రిక్తునిగా చేసుకొని
మరియు ఆయన ఆకారమందు మన అందరికీ కూడా భూలో మనుష్యుడిగా కనబడమే కాదు, ఆయన జీవించిన కాలం అంతలో కూడా ఆయన పుట్టినది మొదలుకొని ఆ శిలువ మరణం పొందేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక భయంకరమైన హ్యూమిలియేషన్ ని ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. అన్ని విషయాల్లో కూడా మీరు గమనిస్తే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మనం ఒక వాక్యం చదువుతాం కొలసీలకు రాసిన పత్రికలో, బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద క్రీస్తునందు గుప్తమై ఉన్నది అంటాడు. బుద్ధియు జ్ఞానము అనే సర్వసంపద వేరే కాదు. బుద్ధియు జ్ఞానం అనే సర్వసంపద యేసుక్రీస్తు ప్రభులో గుప్తం అంటే దాచిపెట్టుబడి ఉన్నది అని. అలాంటి ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడి చూస్తాం మనం. అంటే జ్ఞానమై ఉన్న దేవుడు తన శరీరంలో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఎలాగ ఎదుగుతామో, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, నేను పీజీ చేయాలి, నేను పిహెచ్డి చేయాలని ఎట్లా జ్ఞానంలో ఎదుగుతామో, ఆయన కూడా ఎంతగా తగ్గించుకున్నాడంటే జ్ఞానమై ఉన్న దేవుడు జ్ఞానంలో కూడా ఎదగడానికి ఇష్టం. సమస్త అధికారం కలిగిన వాడు ఈ లోకంలో జీవించినప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించడానికి ఇష్టపడ్డాడు. పెద్దలకు విధేయుడై వినయం కలిగిన వాడుగా విధేయుడై జీవించడానికి. పరలోకంలో he doesn't have to obey anyone because he is Lord. ఆయన ప్రభువే ఉన్నాడు, ఆయన ఎవరికి లోబడే అవసరమే లేదు. మరి బికాస్ he came down as man, ఆకారమందు మనుషుడిగా కనబడి ఏం పొందడానికి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ మిషన్ మనకు అందరికి తెలుసు. మరణం పొందినంతగా, మనందరి కొరకు మరణం పొందినంతగా జీవాధిపతి అయిన వాడు మనందరికి జీవమిచ్చే దేవుడు తిరిగి పాపమంది మృతులైన మనందరి కొరకు మనందరి సజీవులుగా చేయడానికి మరణం పొందినంతగా తగ్గించు. ఆయన శాసిస్తే మరణం నుంచి మనిషి తిరిగి లేచే అధికారం కలిగిన వాడు. అధికారం ఎప్పుడు ఉంది ఆయనకి, కానీ దాన్ని వాడుకోవడానికి ఇష్టపడలేదు, పక్కన పెట్టేసేదానికి ఇష్టపడినట్టుగా చూస్తాం. ఎందుకని మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే రూపాంతర కొండ అనుభవంలో పేతురు యోహాని ఆ రూపాంతర కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ప్రభు హీ చోస్, ఆయన వారికి తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన మహిమను చూచి వారు అక్కడ పడిపోయినట్లుగా చూస్తాం. ఆయన దేవదూతలాగా కూడా రాలేదు. ఎందుకంటే దేవదూతలు చూసినప్పుడు కూడా బైబిల్లో చాలా సార్లు మనుషులు చచ్చిన వారు అలా పడిపోయినట్టుగా చూస్తాం. అంటే అలాంటి ఏ మహిమ లేకుండా ఒక సామాన్య మానవుడిగా ఆయన పుట్టినట్టుగా చూస్తాం. మన మీద బొమ్మల్లో వెనకాల యేసుక్రీస్తు ప్రభు వారిని డిపిక్ట్ చేయడానికి ఏదో వెలుగున్నట్లుగా అవన్నీ చూపిస్తాం. ఈజ్ వెరీ ఆర్డినరీ. ఈ లోకంలో జీవించినప్పుడు అతి సాధారణంగా జీవించినట్టుగా చూస్తాం. అందుకే ఆ తోటలో ఆ బంట్రోతులకి ఆయన పట్టుకున్నానికి వచ్చిన సైనికులకి ఆయన ఎవరో చూపించడానికి యూదా ఇస్కరియోతు వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. అది అంధకారం ఒక పార్ట్ అయితే, అంటే వెరీ ఆర్డినరీ, నథింగ్ వేరే వారితో వెరీ డిఫరెంట్ అని చెప్పడానికి ఆకారం ముందు ఏ విధమైన తేడా లేదు. వెరీ సామాన్యమైన మానవుడిగా ఆయన అంతగా తగ్గించుకోవడానికి మహిమను పక్కన పెట్టడానికి ఆయన ఇష్టపడినట్టుగా చూస్తాం. తిరిగి మనని మహిమలో చేర్చుకోవడానికి ప్రభు అంతగా తగ్గించుకున్నట్టుగా చూస్తాం. ఎలాంటి మరణం? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ద మోస్ట్ అంటే ఎంతో పెయిన్ఫుల్ మరణాన్ని
ఎంతో భయంకరమైన మరి ఆ యొక్క శిలువ మరణాన్ని. ఫిలిప్పి సంఘము ఎలాంటి సంఘం అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫిలిప్పి సంఘము రోమా పౌరసత్వం కలిగిన ఒక రోమన్ కాలనీ. అది రోమా పౌరసత్వం ఉన్న వారికి ఎవరు కూడా సిలువ వేయరు. మనం ఆ రోజు కూడా మనం మాట్లాడు, దే డోంట్ హ్యావ్ టు గో టు ద హ్యూమిలియేషన్ ఆఫ్ క్రాస్. వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉందన్నమాట అక్కడ ఉన్న వారికి. అయితే ప్రభు మరి అలాంటి మరణాన్ని, సిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపిన వాడే, తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట చూస్తాం. అందరితో మరి వెలివేయబడి అవమానాన్ని, సిగ్గును ఆ సిలువ మీద భరిస్తూ, దూషించబడుతూ, హింసించబడుతూ, ఫిజికల్ గానే కాదు స్పిరిచువల్ గా తండ్రి చేయి ఆయన విడిచిపెట్టడానికి, దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా మన అందరి పక్షంగా భరించడానికి అంత గొప్ప హ్యూమిలియేషన్ చూస్ చేసుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడని చెప్తూ, ఎలాగా ఈ క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏంటంటే ఇతరులకు థింకింగ్ అబౌట్ అస్, థింకింగ్ అబౌట్ హిస్ క్రియేషన్, ద మ్యాన్ కైండ్, మానవాళి గురించి మరి మన యొక్క నశించిపోతున్న మన రక్షించడానికి హీ కేమ్ డౌన్ అని చెప్పడానికి ఇష్టపడుతూ, మీరు గమనిస్తే ఫిలిప్పి సంఘంలో ఒక గొప్ప దేవుని యొక్క అద్భుతాన్ని ఆ సంఘ ప్రారంభంలో మనం చూస్తాం. పౌలు శీలల్ని బంధించి చెరసాల్లో పెట్టినప్పుడు వారు దేవుని స్తుతిస్తూ మరి ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ చెరసాల యొక్క పునాదులు భూమి వణికినట్లుగా భూకంపం వచ్చి అక్కడ ఆ యొక్క తలుపులు తెరుచుకున్నట్టుగా మనకు తెలుసు. ఈ ఫిలిప్పీలు అక్కడ జైలరు ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డం మనకు తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నాడు పౌలు? బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. వాళ్ళు ఏమని ఆలోచిస్తా అంటే అంత గొప్పగా దేవుడు విడుదల ఇచ్చాడు కదా అప్పుడు పౌలు శీలలకి. దే వర్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్రేట్ మిరకిల్, గొప్ప అద్భుతం జరగాలి అనే ఆలోచన వచ్చేసి మనసులో ఆశ. అలాంటి టైంలో దీన్ని వారి ఎదుటిగా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇలా చేసుకోవడానికి అన్నిటికంటే ఎక్కువ శక్తి కావాలి మానవుడికి. టు డిస్ప్లే ఈ విధంగా దేవుని యొక్క గ్లోరీని, మహిమని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఒక రైట్ పక్కన పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి అంటే మనకి దేవుని మహిమ ఎక్కువ కావాలి, దేవుని శక్తి ఎక్కువ కావాలి. ఆ ప్రభు యొక్క ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆయన శక్తిని, ఆయన ఏమై ఉన్నాడో ఫిలిప్పీలకి జ్ఞాపకం చేస్తూ, అందుకే ఈ విధంగా ప్రభు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టే పరలోకమున ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామం వంగునట్లు, ప్రతి వాని తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను అంటే సూపర్ డూపర్ ఎగ్జాల్టేషన్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు. అంటే ఆ సిలువ మరణంలో వి సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన ఇష్టపూర్వకంగా నా యొక్క మరి ఐ గివ్ మై లైఫ్, నా ప్రాణాన్ని నాకు పెట్టే అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. స్వచ్ఛందంగా మన ప్రేమించి ఇష్టపూర్వకంగా అంతగా తగ్గించుకోవడానికి, ఆ విధంగా మరి దేవునికి బలియాగంగా అర్పించుకోవడానికి ఆయన చేసిన కార్యము, ఆయన మహిమను వెల్లడి చేస్తారు. మిగతా ఆశ్చర్యకార్యాలు చూడండి, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, జస్ట్ అయిపోతాయి అంతే.
ఏ ఆశ్చర్య, అది చాలా చిన్న కార్యం యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన జస్ట్ అనుకుంటే చాలు అయిపోతుంది వేసే కదా. కానీ ఈ కార్యంలో దేవుని యొక్క గొప్ప శక్తి వెల్లడవుతున్నది అంటూ హైలీ ఎగ్జాల్టెడ్. ఎట్లా ఆయన సొంతగా కిరీటం వేసుకున్నాడా? కాదు, తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించినట్టుగా చూస్తున్నాం. ఎలాగా? పరలోకంలో సర్వ మరి మోక్షాధికారి అయిన సర్వ మరి అక్కడున్న సమస్త దూత గణములు, పరిశుద్ధులు, కోట్లాను కోట్ల దూతలు అంటారు. మరి వారందరి మోకాలు వంగుతుంది, భూమి మీద ఉన్న వారి మోకాలు వంగుతుంది, భూమి క్రింద పాతాళంలో ఉన్న వారి మోకాలు, ప్రతి ఒక్కరి మోకాలు. Everybody will recognize when he came as a man. Only few could recognize that he is Lord. Now ఇప్పుడున్న పరిస్థితిలో అప్పుడు కొంతమంది ఆయన దేవునిగా గుర్తించారు. ఇప్పుడు దేవుని కృపలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బయలుపరిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు అని గుర్తించినప్పుడు we kneel down and exalt Christ. ఆయన హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇంకేం చేయలేము. వి జస్ట్ ఫాల్ డౌన్ ఎట్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్ హిమ్, వి ఎగ్జాల్ట్ హిమ్. ఆయన మరి హెచ్చిస్తున్నాం. అయితే రాబోయే కాలంలో ఆయన క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ప్రతి మోకాలు, అంటే కాళ్ళు లేని వాళ్ళకి కూడా కాళ్ళు వచ్చేస్తాయి అనమాట, న్యాచురల్. మూగవారికి కూడా నోరు వచ్చేస్తుంది when they see God. ప్రేమపూర్వకంగా మోకాళ్ళు ఆయన విశ్వసించిన వారు వేస్తే, ఆయన విశ్వసించిన వారు, ద్వేషించేవారు కూడా దే కాంట్ బట్ ఫాల్ డౌన్ ఎట్ దేర్, పడిపోవాల్సిందే అంతే, మోకాల మీద పడి ఆయనే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. దట్ విల్ నాట్ గ్రాంట్ దెమ్ సాల్వేషన్ ఆ టైంలో, కానీ దే విల్ రికగ్నైజ్ హిమ్ యాజ్ గాడ్, లార్డ్ అని అంట. ఈ మాట మనకి 45వ అధ్యాయం యెషయా గ్రంథం 23లో ఏమనంటే, దేవుడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను అంటే, నీతి గల నా నోటి మాట బయలుదేరి అది వ్యర్థం కానేరదు. ప్రతి మోకాలు కూడా వంగుతుంది ఆయన ఎదుట. ప్రతి నాలుక, ఎవరైతే మన హింసించడానికి కంకణం కట్టుకున్నారో, ప్లాన్ చేసి, ఎవరైనా, all those who killed him and trying to kill him still will, ఎంత గొప్ప నామమైనా ఈ లోకంలో ఉండని అంటలేదు, వారు సొంతగా వారి నామాన్ని హెచ్చించుకోవచ్చేమో, కానీ యేసు దేవుడు అంటున్నాడు అన్ని నామముల కంటే పై నామం అని. ఆ వచనాన్ని ఇక్కడ మరి పౌలు భక్తుడు కోట్ చేస్తున్నాడు, యెషయా గ్రంథం 45:23. ప్రతి మోకాలు కూడా వంగుతుంది, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం నా పేరట అంటే యాహ్వే పేరట, ప్రభు పేరట ప్రమాణం చేసి ఉన్నా. సో హీస్ ఫుల్ఫిల్లింగ్ దట్ ప్రాఫెసీ ఇన్ హిస్ సన్ అండ్ గివింగ్ దట్ హైయెస్ట్ నేమ్. అక్కడ అధికముగా యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకి అనుగ్రహించెను అంటాడు. అది వరముగా ప్రభుకి ఇచ్చాడు. దట్ ఈస్ ద వే. ఎవ్రీ టైమ్ వి టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్యా అన్నప్పుడు మనము వీఆర్ ప్రొక్లైమింగ్ ద హైయెస్ట్ నేమ్ ఆన్ దిస్ ఎర్త్, ఇన్ హెవెన్, ఇన్ ద హోల్ యూనివర్స్. అందుకే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటాడు. టు గ్లోరిఫై ద గాడ్ ద ఫాదర్, యేసుక్రీస్తు ప్రభుని, తండ్రి అయిన దేవుని మహింపరుస్తూ ఉన్నాం. రికగ్నైజ్ వర్షిప్ అన్నమాట. ఇది చూసినప్పుడు వాళ్ళందరికీ ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగిన వారే ఆ ప్రభు ఎదుట సాగిలు పడకుండా ఉండలేము, ఆయన స్తుతించకుండా గణపరచకుండా ఉండలేము. అంటే మరణం పొందడం అనేది అది ఎంత గొప్ప కార్యాన్ని, దేవుని యొక్క శక్తిని అక్కడ బయలుపరుస్తుంది అంటాడు. అది అర్థం చేసుకున్నాడు కాబట్టి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే వాళ్ళతో అంటాడు, నాకు చావంటే భయం లేదు, బ్రతుకుట కీర్తి అయితే చావైతే
మేలు అంటాడు, లాభం అంటాడు. క్రైస్తవుడికి ఇంకా చావు గురించి భయపడాల్సిన అవసరం, బెదిరిపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వారికి ధైర్యపరుస్తూ మనమే నేర్చుకోవాలి 3 విషయాలు. మొట్టమొదటిగా ఫిలిప్పి సంఘానికి రాబోయే శ్రమల్ని ఎదుర్కొనడానికి మరి ఈ యొక్క పత్రిక ద్వారా పౌలు భక్తుడు ధైర్యపరుస్తూ స్వార్థ విశ్వాస పక్షంగా పోరాడేటప్పుడు ఎదుర్కొనే ప్రతి ఒక్క బెదిరింపు అయినా, ప్రతి ఒక్క శ్రమ అయినా, మరణమైన భయపడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పి సంఘమా, ఇప్పుడు వాక్యం వింటున్న దేవుని సంఘమా అని మన బలపరుస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే, పౌలు ఎందుకు ఇంకా బంధకాల్లో ఉన్నాడు, ఎందుకు విడుదల చేయబడట్లేదు, ఎందుకు అక్కడ అద్భుతం జరగట్లేదు అనే ఆలోచనకు కూడా మరి పౌలు భక్తుడు చక్కటి సమాధానాన్ని అక్కడ ప్రభువే ఆయన మరి దేవుని యొక్క మహిమార్థమై, ఆ యొక్క మానవాళి రక్షణార్థమై అంతగా తగ్గించుకుంటే, ఆ సువార్త విశ్వాసము ప్రకటనలో, ఆ పోరాటంలో నేను పట్టబడడానికి కానీ, చనిపోవడానికి కానీ నాకు భయం లేదు, నేను వెనుదీయటం లేదు. నేను అది కూడా దాంట్లోనే దేవుని యొక్క గొప్ప శక్తిని బయలుపరుస్తున్నాడు. మూడవది, మరి ప్రతి ఒక్క విశ్వాసి వారికి ఏక మనసు ఎలా కలిగి ఉంది, ఎలా తగ్గించుకుంటేనే ఒక ఏక మనసు వస్తుంది, ఏక ప్రేమ వస్తుంది. అవతల వ్యక్తి నేను తగ్గించుకొని హెచ్చించినప్పుడే అలాంటి క్రీస్తు మనసు కలిగి ఉండాలని ప్రాక్టీస్ చేయాలి. రియల్ క్రిస్టియన్ యూనిటీని మనందరం ఏక ప్రేమ, తాత్పర్యము, అలాంటి మనసు కలిగి ఉండాలని చెప్పడానికి ఈ వాక్య భాగాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు. దేవుడు ఎంతగా ఆనందిస్తున్నాడంటే తన యొక్క పవర్ని ఆ విధంగా చూపించడానికి. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తు సంఘంగా లెట్ us ఎగ్జామిన్ ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నాం. ఇట్ ఈస్ అవర్ చాయిస్. దేవుడైతే మనకి ఇచ్చాడు ఆత్మయందు ఆ చాయిస్, ఆ ఎంపిక చేసుకోవడానికి. మన జీవితాల్లో క్రీస్తు మనసు కలిగి ఉన్న మరి అది ప్రాక్టీస్ చేస్తూ ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం. వాక్యం అయిపోగానే మనం అందరం కూడా ఆ ప్రభువుని స్తుతిస్తూ మోకరించి మరి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటూ మన జీవితంలో ప్రభువుగా ఉన్నందుకు ఇంత గొప్ప ధన్యత, ఆయన ఎరిగే భాగ్యం, ఆరాధించే భాగ్యం, సేవించే ధన్యత, ఆయన బిడ్డలుగా పిలువబడే కృప, అంత ఉన్నత నామాన్ని మన నోటితో ఉచ్చరించే ధన్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు గాడ్ బ్లెస్సెస్ విత్ దిస్ యూనిటీ అండ్ ద పవర్ టు, ఆయన శక్తిని మనం తగ్గించుకోవడానికి ఆయన శక్తిని అనుగ్రహించాలని, మరణ భయాన్ని తీసివేసి, బెదిరింపులకు భయపడే భయాన్ని తీసివేసి, సువార్త విశ్వాస పక్షంగా పోరాడే ఆ గొప్ప హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని యేసయ్య నామములో కోరుకుంటూ, కొన్ని నిమిషాలు ఎక్కువైనట్టు అయితే క్షమించి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, హెచ్చరించబడ్డాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో జేమ్స్ అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వచ్చినాం. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలము ఇట్టి పరిశుద్ధ సహవాసము జూమ్ లైన్లో అనేక ప్రాంతాల నుండి నేను ప్రేమించిన నీ బిడ్డలు జాయిన్ అవుతుండగా ఇటువంటి సహవాసం ఇచ్చినందుకు వందనాలు. అంత మాత్రమే కాకుండా నీ ప్రియ బిడ్డలు చాలా ప్రాంతకడలో వచ్చి ప్రాంతాల కడలు లేచి అనేక విషయాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆఖరుగా మాకు నాయన నీ ప్రియ సేవకురాల ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకు వందనాలు. యేసు ప్రభువును గురించి, ఆయన యొక్క దీన మనసును గురించి మేము నేర్చుకొని ఉన్నాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి అని సెలవిస్తా ఉంది వాక్యము. నాయన యేసు ప్రభు దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎలాంటి దీన మనసు కలిగిన నీ లోకానికి వచ్చి ఉన్నాడు.
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఉన్నాడు. దేవాని స్తోత్రము, నేను లేకపోతే మాకు ఈ రక్షణ లేదు. లోకానికి వచ్చి ప్రభువు మరణించినందువలన మమ్మల్ని రక్షించిన స్తోత్రం. అయితే మీరు ప్రభువా తగ్గించుకొని వచ్చినా ఇంకా మనుషులు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసి ఇంకా తగ్గించాలని చూశారు. కానీ అన్నిటికీ మీరు సిద్ధపడి శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నందుకు కొందరు ఓ గొప్ప తండ్రి స్తోత్రాలు తెలుస్తున్నాం. అయితే మేమందరము ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి దేవ తండ్రి నీ ఆ ఫిలిప్పి సంఘస్థులు పౌలుతో పాటు సువార్త పనులు ఎలాగ పాలు భాగస్థులైనారో, శ్రమలలో కూడా సహాయం చేయటంలో కూడా ఎలాగన పార్ట్నర్షిప్ తీసుకున్నారు తండ్రి. నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మాకును అట్టి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరి ఆకాశంలో పట్టజాలని నిన్ను, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమును, పాతనమును మేము చూస్తా ఉన్నాం. అలాగనే భూమి మండలం మీద మీరు ఆసనుడై ఉన్నాం. మీ దృష్టికి మేమందరము మిడతల వలె ఉన్నాం. కోట్లాది మంది జనులు ఉన్నాం, కానీ మనుషులు మేము కొన్నిసార్లు ఇచ్చించుకుంటూ ఉంటాం. తండ్రి క్షమించండి. నీ ఎదుట మేము ఎందుకును ఎన్నిక లేని వారు, కానీ మమ్మల్ని మీరు ఎన్నిక చేశారు. నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఓ దేవాన్ని కొందరు ఆచరిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనాముగా మీరు రక్షించబడ్డారు. ప్రతి మోకాలు యేసునామములో వంగనట్లు, ప్రతి యేసుక్రీస్తు ప్రభు అని తండ్రి అయిన దేవుని మహిమార్థము ఒప్పుకునే దినాలు వచ్చాయి, వస్తున్నాయి. నాయన నీ కొందరు చేస్తాం. ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దినము వాక్యం ద్వారా దీవించాడు. నమ్మచ్చు నీకే మహిమ ఘనత ప్రభావాలు ఇంకా ఆరోపిస్తూ మేము క్రీస్తు యేసు కలిగిన ప్రభు నీ మనస్సు కలిగి ఉండి ఈ లోకంలో నడుచుకునే భాగ్యాన్ని, కృపను అనుగ్రహించమని వేడుకుంటాం. మా ప్రియ ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాడు మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోని తేకీనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవు మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదురు నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యము తోడైండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొకసారి సహవాసం తరపున రూపమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రికార్డింగ్స్ అన్ని మన యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయండి. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చండి. బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేసింది కానీ మీకు మెసేజ్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.